హాయ్ అక్షయ్, ఎస్ సార్. నువ్వు లాస్ట్ 2 months కొంచెం ఓవర్ టైం చేసావు కదా? కొంచెం కాదు సార్, చాలా చేశాను. అదే చాలా ఓవర్ టైం చేసావు కదా, దానికి నీకు షిఫ్ట్ అలవెన్స్ ఇవ్వలేం. యాక్చువల్లీ కంపెనీ పాలసీ కొంచెం చేంజ్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు ఒక పని చేయి, షిఫ్ట్ అలవెన్స్కి బదులు కాంప్ ఆఫ్ తీసుకో. అదేంటి, ఓవర్ టైం చేస్తే షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు కదా, దాని గురించి ముందే డిస్కస్ చేశాం కదా, మీరు ఇస్తారని నేను ఒప్పుకున్నా. యా నువ్వు చెప్పింది కరెక్టే అక్షయ్, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. కానీ కంపెనీ పాలసీ చేంజ్ అయింది, అంత బడ్జెట్ కూడా లేదు ఇప్పుడు నీకు షిఫ్ట్ అలవెన్స్ ఇస్తే అందరూ డిమాండ్ చేస్తారు. నువ్వు కాంప్ ఆఫ్ తీసుకో, ఎక్స్ట్రా లీవ్స్ వస్తున్నాయి కదా, ఎంజాయ్ చేయి. సో యూ మీన్ టు సే దట్ నేను 8 శని ఆదివారాలు కష్టపడి పనిచేసినందుకు మీరు నాకు ఏమీ ఇవ్వనంటారు? చా, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా ఓవర్ టైం చేసి. వేస్ట్ ఎక్కడైంది అక్షయ? నీకు కాంప్ ఆఫ్ ఇస్తున్నాను కదా, నీకు నచ్చినప్పుడు లీవ్స్ తీసుకో. ఒకేసారి 8 days లీవ్స్ తీసుకో, ఎవరు వద్దన్నారు? ఓకే సార్, ఓకే. నాకు తెలుసు అక్షయ్, నువ్వు అర్థం చేసుకుంటావని. మనం కంపెనీకి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ద రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ అండ్ ఎంప్లాయీ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. మనం కంపెనీకి ఇప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటేనే ఫ్యూచర్లో కంపెనీ నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఐ లైక్ యూ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాట్ అక్షయ్, వాట్స్ గోయింగ్ ఆన్? నథింగ్ మచ్ సార్, మీరే చెప్పాలి. సో ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ వీక్? నెక్స్ట్ వీక్ ఏముంది సార్? అదేంటి అక్షయ, నెక్స్ట్ వీక్ క్లయింట్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓ నైస్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రెజెంటేషన్. నాకెందుకు చెప్తున్నావు? నీకు నువ్వు చెప్పుకోవాలి. ఓ కరెక్టే సార్, నాకు నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ట్రెక్ వెళ్తున్నా కదా, ట్రెక్ అంటే ఎంతైనా రిస్కీ కదా సార్. ట్రెక్ ఏంటి? సార్ నెక్స్ట్ వీక్ నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నా. 8 days బాగా ఎంజాయ్ చేయాలి. మరి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. అవును సార్, నేను మీకు మెయిల్ చేశాను కాంపాక్ట్ది, అది ఆటో అప్రూవ్ కూడా అయిపోయింది. నో, నెక్స్ట్ వీక్ మీటింగ్ ఉంది, అలా ఎలా వెళ్తావు? నేను వెళ్తున్నా సార్, నా ప్లాన్ మొత్తం రెడీగా ఉంది, నా లీవ్స్ కూడా అప్రూవ్ అయిపోయినాయి. మీరే చెప్పారు కదా నేను కాంపాక్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చని, నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అయినా అలా ఎలా వెళ్తావు అక్షయ, మీ టీం అందరిని వదిలేసి? అరే సార్, మీరే చెప్పారు కదా సార్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయ్ అండ్ కంపెనీ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని. ఈ రోజు కంపెనీ నాకు హెల్ప్ఫుల్ గా ఉంటే ఫ్యూచర్ లో నేను కూడా కంపెనీకి హెల్ప్ఫుల్ గా ఉంటా. కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కదా సార్. ఓకే సార్, పీపీటీ రెడీ చేసుకోండి సార్, తెలుసు కదా ఎలా చేయాలో, పవర్ పాయింట్ లో చేయాలి. మండుతున్నట్టుంది. అట్లుంటది మనతోని.